पुष्पा दंगा में मजाक नहीं करता। पुष्पा से दंगा बहुत मजा आता। మనం కింద ఉన్నప్పుడే పైన ఉన్నాం చెప్పడానికి కాలు మీద కాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పైన ఉండాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మన పుష్ప 2 దీని గురించి ఏమని చెప్పాలి, ఎంత చెప్పినా సరే తక్కువే. ఎందుకంటే బాహుబలి తర్వాత మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరువుని అగ్రస్థాయిలో నిలబెట్టింది ఈ పుష్ప సినిమా. అండ్ బాహుబలి అనేది ఎపిక్లే అండి. అండ్ అలాంటి స్టోరీ కానీ, అలాంటి లొకేషన్స్ కానీ, అలాంటి దీంతోని ఈ పుష్ప సినిమా బీట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. పుష్ప సినిమా అంటే అది కూడా ఒక బాహుబలి అంటే అది నాన్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. అది పుష్ప అంటే కొంచెం ఎక్స్పెక్టెడ్ ఫిలిం ఏమో కానీ బాహుబలి నాన్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. కానీ ఎందుకు ఈ సినిమాని దాంతో కంపేర్ చేస్తున్నానంటే బాహుబలి 2తో, బాహుబలి 2 అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే 150 టికెట్ అంటే అప్పుడు రేట్స్ 150 గల 150 100 అంతే. ఆ రేట్స్తోనే 1800 కోట్లు కొట్టారు ఎప్పుడు 2017లో. అండ్ ఆ రికార్డ్ని ఒక 8 ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పుడు 7-8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ చేశారు. అంటే 8 ఇయర్స్ పట్టింది బాహుబలి 2 అంటే. అది ఇంపాసిబుల్. అంటే బాహుబలి 2 ఇప్పటికి బ్రేక్ అయ్యింది అంతే. ఎందుకంటే కంపేర్ చేస్తున్నానంటే మరి బాహుబలి 2 రికార్డ్నే బ్రేక్ చేసిందంటే మరి ఆ మాత్రం చెప్పాలి కదా మీకు. అండ్ అది ఎంత వైరల్గా అయ్యిందంటే అది అంత వైరల్గా అయ్యింది పుష్ప 2. అండ్ రిలీజ్ అయినప్పుడు అయితే మామూలు నెగిటివిటీ కాదు. ఇదేంటి మెయిన్ మన పుష్ప 2కి సక్సెస్కి కారణం సుకుమార్ గారు ఒక పార్ట్ అయితే ఒక ఇంత ఎత్తు అయితే రాజమౌళి గారు ఇంత ఎత్తు. ఆయనే సుకుమార్ గారు మామూలుగా తెలుగులోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారంట ఒక సిరీస్ లాగా. అండ్ రాజమౌళి గారు పిలిపించి చెప్పారు దీన్ని సిరీస్ లాగా కాదు, ఒక సినిమాలా తీసి పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయి అన్నారు. కాబట్టి సుకుమార్ గారు ఈ రేంజ్లో ఉన్నారు. అండ్ 1కి వచ్చిన రెస్పాన్స్ నుంచి 2కి ఆటోమేటిక్గా రెస్పాన్స్ మారిపోయింది బాలీవుడ్లోనే ఇంచుమించి అంతరా బాబు ఒక 500 కోట్ల వరకు వచ్చింది గ్రాస్. అండ్ ఆ పుష్ప 2కి సాంగ్స్ కానివ్వండి, లేదా సీన్స్ కానివ్వండి, సాంగ్స్ మెయిన్ చంద్రబోస్ గారు చాలా బాగా రాశారు. అండ్ ఫస్ట్ పుష్ప 1లోన ఎవడ్రా నువ్వు ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఆయన ఎంత నీట్గా ప్రజెంట్ చేశారంటే. అండ్ ఈ ఐటమ్ సాంగ్స్ కూడా కొంచెం అందులోనే బాగుంది, ఇందులోనే బాగుంది. సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ సీన్స్ కొన్ని సీన్స్ ఉంటాయండి మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్, ఈ సీన్ ఎలాగ ఉంటుందా అంటే సేమ్ దానికి కొంచెం మించిపోయి ఉన్నాయి సీన్స్. అండ్ ఆ జాతర సీక్వెన్స్ అయితే మరి ఇక విజల్స్ వేయాల్సింది. ఆ జాతర సీక్వెన్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ అండ్ విజల్స్ వేయాల్సిందంటే ఆ సీక్వెన్స్కి అయితే నిజంగా గూజ్ బంప్స్, ఆ రేంజ్లో గూజ్ బంప్స్ తెప్పించారు బాబోయ్. ఆ జాతర సీక్వెన్స్ కానీ లాస్ట్ ఆ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది అబ్బా. చూశారు కదా మీరు ఆ ఫైట్ క్లైమాక్స్ని. లిటరల్లీ అల్లు అర్జున్ గారు తన కెరియర్లో ది బెస్ట్ ఇచ్చారు అందులో మాత్రం. ఆ పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి రా బాబు. ఆ అతనికి చుట్టూ తాళ్ళు కట్టి పడేసిన ఆ తాళ్ళతోనే ఫైట్. మళ్ళీ కట్టేసి ఉంచిన లెగిసిపోతాడు, ఎలా చేస్తాడు అలా చేస్తాడు. హెవీ అనిపించదు. మెయిన్ కరెక్ట్గా లిటరల్గా పాయింట్ టు పాయింట్ అక్కడ ఆ మూమెంట్ ఆఫ్ ద ఫైట్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకా ఈ 1830 కోట్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సౌత్లో క్రేజ్ తక్కువ ఉన్న నార్త్ ఇటుకేసి ఆ బాలీవుడ్లో కానీ పార్ట్ 1తో కొంచెం డౌట్లు ఉన్నాయి కొంచెం అందరికీ. తర్వాత బాలీవుడ్లో మాత్రం 2 మాత్రం లిటరలీ హ్యూజ్గా ఒక రేంజ్లో పర్ఫామ్ చేసింది. పార్ట్ 2 మాత్రం
పార్ట్ 1 ఏంటంటే అటుపక్కోళ్ళకి బాగా ఎక్కేసింది సినిమా. ఇక్కడోళ్ళకి కొంచెం అదే ఇందాక చెప్పాను కదా! కొంచెం అందరికి కొంచెం డౌట్‌లు. పార్ట్ 2 ఎలా ఉంటదో, షెకావత్ ఏం చేస్తాడో అల్లు అర్జున్‌కి అలాగా, ఇలాగా, ఇలాగా, అలాగా అనేసి పెట్టారు పార్ట్ 1లో. పార్ట్ 2లో వచ్చేసి టోటల్ చేంజ్ అయిపోయింది. షెకావత్ వీళ్ళిద్దరు ఇప్పుడు విలన్స్ కాకుండా పుష్పకి ఇప్పుడు ఏకం ఒక డజన్ మంది విలన్‌లాగా తయారయ్యారు ఇప్పుడు పార్ట్ 2కి. అదే పార్ట్ 3కి. పార్ట్ 2లో చూపించారు కదా మనకి ఎంతమంది ఉన్నారని. అండ్ ఇది ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇంక 'పుష్ప 3' అయితే మరి లిటరల్‌గా చెప్పక్కర్లేదు. ఇదే ఒక 1832,00,00,000 కలెక్ట్ చేసిందంటే దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే ఇదో 1800 అంటే అది ఖచ్చితంగా ఒక 2500 ఆ మార్క్‌కెళ్తదనిపిస్తుంది పార్ట్ 3 అయితే. అండ్ ఇది ఇప్పుడెప్పుడులో రాదది. అండ్ మెయిన్ ఇందాకల రూలింగ్ అని చెప్పాను కదా మీకు. మెయిన్ మన తెలుగు ఇండస్ట్రీని చాలా మంది రూల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇప్పుడన్నిట్లో బాలీవుడ్ అసల ఏం లేదు. బాలీవుడ్‌కైతే సీన్ ఏం లేదు ఇప్పుడు అంతగా. ఏవో 'జవాను', 'పఠాను' ఇప్పుడేదో వార్ సినిమా వస్తుంది అంతే అదేటి బాలీవుడ్‌లో ఎళ్లి. ఇప్పుడు మనం టాలీవుడ్ గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడుకుందాం. టాలీవుడ్ నుంచి 'బాహుబలి', 'బాహుబలి 2', 'పుష్ప', 'పుష్ప 2', 'త్రిబుల్ ఆర్' ఇలా 'కేజీఎఫ్' ఇదేంటి కాలీవుడ్‌లో ఎళ్లి. ఇలా చాలా సినిమాలున్నాయి. అండ్ టాలీవుడ్‌కి నుంచైతే ఫస్ట్ 'రాజమౌళి' గారు ఆ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ తీయకపోతే టాలీవుడ్‌కి నిజంగా చెప్పాలి అంటే ఇంకో పేరు చెప్పడం మర్చిపోయాను 'దేవర' కూడా ఉంది. అండ్ 'రాజమౌళి' గారు అంత రిస్క్ చేసి అంత హ్యూజ్ బడ్జెట్ పెట్టి 2016లోనే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిననేది ఒక ఒక శిఖరాన్ని ఎక్కించేశారు ఇప్పుడు. రాజమౌళి గారు ఆల్రెడీ శిఖరం ఎక్కేసారు. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ మెల్లి మెల్లిగా ఆ శిఖరం ఎక్కుతున్నారు. ఎక్కిపోయారు రాజమౌళి గారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ శిఖరం మీద ఉన్నారు రాజమౌళి గారు. అండ్ ఆయన ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేశాడంటే 'బాహుబలితోని' ఇప్పుడు ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికి పాన్ ఇండియా ఫిల్మ్ తీయాలంటే అసల భయమే పడుకుంటున్నారు. అసలు భయమే పడుకుంటున్నారు. అండ్ లిటరల్‌గా ఆళ్ళకి అనిపించింది ఆ మైండ్‌లో ఉన్న విజన్‌ని మన కంటి ముందుకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో, ఎంత రిస్క్ చేస్తున్నారో, ఇంకా ఎలాంటి రిస్కులు తీసుకుంటున్నారో ఇలా చాలా ఉంటాయి. అండ్ వీటన్నిటిని దాటుకొని కూడా ఇంత నెగటివిటీతో కూడా 'పుష్ప 2' ఈ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇంకా 'అల్లు అర్జున్' గారైతే ప్రెజెంట్ రూల్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే రూల్ చేస్తున్నారనే నేనైతే చెప్తాను. అది ఆయన యాక్టింగ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు నేను అనుకున్నానురా వస్తదనుకున్నాను. పార్ట్ 1కి గాను నిజంగా ఏదైనా హీరో ఒక సినిమాని చేయమంటే ఆ రోల్‌లో ఎలా ఉండాలో అలాగే చేస్తారు తప్పించి ఇంకేదో చేసిర్రు గదా! ఇప్పుడు 'అల్లు అర్జున్' గారైతే పర్ఫెక్ట్‌గా ఆ రోల్‌కి అలాగా జీవించేసారనే చెప్తాను. ఒక రియల్ క్యారెక్టర్ 'పుష్ప' ఎలా ఉంటాడంటే 'అల్లు అర్జున్‌ని' చూపించొచ్చు. ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేశాడు. ఇంకా ఈ 'సుకుమార్' గారు మార్క్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ ఆ ఎర్రచందనం పట్టుకెళ్ళే సీన్‌లెళ్ళి పార్ట్ 1 నుంచి పార్ట్ 2 దాకా ఆ ఎర్రచందనాన్ని ఒక రేంజ్‌లో స్మగ్లింగ్ చేశారు. అండ్ ఒక కంటైనర్‌లో మీదన పాలు కిందన ఎర్రచందనం అదొక ఇలాగ కూడా చేస్తారు. నెక్స్ట్ అంబులెన్స్‌లోని తీసుకెళ్ళడము. నెక్స్ట్ ఇలాగా ఏవో రకరకాలు ట్రై చేశారు. చాలా బాగున్నాయి అవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి సీన్స్. ఇంకా పార్ట్ 2లో అయితే దానికి మించిన సీన్స్ ఏకం ఏకం సముద్రంలోనే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్. అది ఆ శ్రీశైలం బోర్డర్ దగ్గరికి దాటిపోయినసరికి ఉంటది. అది అసలు అక్కడ ఒక రేంజ్‌లో గూస్ బంప్స్ అక్కడెళ్ళి బైనోక్లార్స్‌లెళ్ళి 'భానుమతి సింగ్ షెకావత్' అల్లు అర్జున్ చూస్తాడు కదా! అది ఆ సీన్ గూస్ బంప్స్ అసల. అండ్ చాలా ఉన్నాయబ్బా! చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. 'పుష్ప 2' ఎందుకింత బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి చాలా చాలా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే
మన సుకుమార్ గారు బ్రిలియంట్ మైండ్‌తోని ఇంకిలాంటి సినిమాలు ఎన్నైనా తీయగలరు. ఆయన చాలా సినిమాలు తీశారు గానీ, మనమే పట్టించుకోలేదు గానీ, ఆయన ఈ మార్కెట్‌లోకి ఆల్రెడీ రంగస్థలంతోనే ఎంట్రీ ఇద్దును. కానీ ఆయన తెలుగులోనే రిలీజ్ చేశారు. 'రామ్ చరణ్' గారు కూడా అప్పుడే ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తదని కూడా సుకుమార్ గారు చాలా సార్లు అన్నారు. కానీ అది 'పుష్ప'తో సాధ్యమయింది. అండ్ ఇప్పుడు ఈ 'పుష్ప 2' 1836 కోట్లు కొట్టిందంటే నిజంగా ఇంకా ఇంకా 'బాహుబలి 2' రికార్డ్ ఇప్పుడు వరకు ఏ సినిమా కొట్టలేదనమాట. ఇప్పుడు 'పుష్ప 2' బ్రేక్ చేసింది. అలాగే ఇప్పుడు అన్ని సినిమాలు కూడా అలాగే రావాలి. అన్ని సినిమాల్ని పోటీ ఉండాలి. పాన్ ఇండియా అనేది ఇప్పుడు చాలా బిగ్ బిగ్ కాంపిటీషన్ అయిపోయింది. ఈ పాన్ ఇండియా సినిమాల వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త డైరెక్టర్స్ అందరూ కొత్త డైరెక్టర్స్ అని కాదు, పాత డైరెక్టర్స్ అని కాదు. వీళ్ళెవరు ఒక కమర్షియల్ లవ్ జానర్ తీకుంటున్నారు. అందరూ పాన్ ఇండియా రేస్‌లో పడిపోయి. అండ్ చూడాలి, ఇది చాలా బిగ్ రేస్ అబ్బా! ఇక నుండి ఇది కాంపిటీషన్ అలా పెరుగుతూనే ఉంటది. ఏ హీరో గెలిస్తే ఆ హీరో ఆ సంవత్సరం పాన్ ఇండియా హీరో అన్నట్టు ట్యాగ్ ఏస్తున్నారు. మరి చూడాలి. అండ్ ఇంకా 'పుష్ప 2'లో శ్రీవల్లి గారి యాక్టింగ్ అంటే 'రష్మిక మందన' 2లో మాత్రం ఇచ్చి పడేశారురా బాబు! ఇచ్చి పడేశారు నేను చెప్తాను. అసలు ఏం యాక్టింగ్ చేశారురా బాబు! అజయ్ గారు గాని, నెక్స్ట్ రావు రమేష్ గారు గాని, ఇంకా తమిళనాడు నుంచి ఆయన ఎవరో కొత్తగా చేశారు సీఎం క్యారెక్టర్. ఆయన చాలా బాగా ప్లే చేశారు రోల్. ఇంకా 'పుష్ప మదర్' ఆవిడ కూడా చాలా. ఇంకా మన కేశవ ఏం చెప్పాలి, 'పుష్ప పార్ట్ 1' నుండి తనకి తోడుంటూ, తనకి అండగా దండగా ఉంటూ, తను ఎదగడానికి మెయిన్ కారణమైన కేశవని కూడా చాలా బాగా చూపించారు. అలాగా ఈ 'జగపతి బాబు' గారి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆయన గెటప్ కొంచెం చాలా విచిత్రంగా ఉంది. ఆయనే ఇప్పుడు కొంచెం మెయిన్ విలన్‌లా కనపడుతుండు పార్ట్ 3కి. అండ్ ఇలా చాలా చాలా క్యారెక్టర్స్‌తోని అండ్ సునీల్ గారు అండ్ నెక్స్ట్ అనసూయ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం రిఫ్లెక్ట్ అయినట్టు అనిపిస్తది అక్కడక్కడ తిరుగుతూ. ఎలిమెంట్స్ చూడండి, చాలా ఎలిమెంట్స్ లాగా వీళ్ళు షెకావత్‌ని కాలడం, షెకావత్ కొంచెం రావు రమేష్‌ని కాలడం కొంచెం సీన్స్ అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ ఆ క్లైమాక్స్ గురించి చెప్పాను కదా మీకు. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ సూపర్‌గా ఉంది. మెయిన్ ఇంకేంటంటే అక్కడి నుంచి అలా సీన్స్ వెళ్తుంటాయి. ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ ప్లే అవుతూ ఉంటది. ఫస్ట్‌లో అల్లు అర్జున్ గారు ఈ సినిమాని తన సినిమాలాగా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమండి. ఇలాంటి రోల్స్‌ని, ఇలాంటి మేకప్స్‌ని, అలాంటి యాక్సెప్ట్ చేయడం మాక్సిమం ఎవరు చెయ్యరనుకుంటా. అంత రిస్క్ ఎవరు తీసుకోరు. కానీ అల్లు అర్జున్ గారు ఎంత రిస్క్ తీసుకొని మన కోసం మనల్నందరిని ఎంటర్‌టైన్ చేయడం కోసం ఇలాంటి సినిమాని చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 'పుష్ప 2' మాత్రం 'బాహుబలి 2' రికార్డ్‌ని టచ్ చేసింది, క్రాస్ చేసింది అండ్ ఇంకేమైనా చేసింది. ఏదేమైనా మొత్తాన్ని బ్రేక్ చేసింది కదా! అది మనం మాట్లాడుకుందాం. సినిమా మాస్టర్ పీస్ అవ్వనండి. 'బాహుబలి' అనేది మాస్టర్ పీస్ ఒప్పుకుంటాను. కానీ కలెక్షన్స్ వైస్‌గా బ్రేక్ చేసింది. 'బాహుబలి 2' 1810 కోట్లు అంత కలెక్ట్ చేసింది. ఇది ఏకంగా 1836 కోట్లు. ఓకే. అండ్ ఇలాంటి మంచి సినిమాలు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ఇలాంటి మంచి సినిమాలు తీస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎక్కడో అగ్రస్థాయిలో ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారు అయితే ప్రెజెంట్ రూల్ చేస్తున్నారనే చెప్పాలి. బాలీవుడ్ మొత్తం ఒక సర్కిల్ వేసేసారు మ్యాప్. బాలీవుడ్‌లో విపరీతమైనంత క్రేజ్ ఉంది అల్లు అర్జున్ గారికి. అండ్ చాలా బావుంటాయి. ఇంకా చూడండి ఆయన సినిమాలు ఇవన్నీ పాత సినిమాలన్నీ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు 'పుష్ప 2'తో ఆయన మార్కెట్ అనేది పూర్తిగా మారిపోయింది. 'అల వైకుంఠపురం' ఇంకా 'సరైనోడు' సినిమాలైతే యూట్యూబ్‌లో చూడండి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అండ్ క్రేజ్ అనేది ఒక్కసారి వచ్చిందంటే చాలా కష్టమండి. ఆ క్రేజ్‌ని అలా కంట్రోల్ చేయాలి. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారు కాంబోలో వస్తున్న నెక్స్ట్ చాలా మైథాలజికల్ సబ్జెక్ట్ అంట అది. అండ్ ఆ మూవీ ఎలా ఉండబోతుందో అని కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంది. అండ్ త్రివిక్రమ్ గారు మాక్సిమం 100%కి 100కి 100 ఇచ్చేస్తారు ఆయన. ఆయన సినిమాలు అక్కడక్కడ కొంచెం తగ్గుతాయి గానీ మాక్సిమం
కమర్షియల్‌గా చాలా బావుంటాయి సినిమాలు. ఆయన పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే, సినిమా డైరెక్ట్ చేస్తున్నారంటే, మరి చూడాలి నెక్స్ట్ ఆ సినిమా ఎలా ఉండబోతుందో. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు ఇప్పటికి 3 వచ్చాయి కదా! 'జులాయి', నెక్స్ట్ 'అల వైకుంఠపురంలో', నెక్స్ట్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టే. ఇది కూడా పక్కా హిట్ అవుతది. అండ్ ప్రెజెంట్ అయితే అల్లు అర్జున్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు. అండ్ దట్స్ ఇట్ బై. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ఈశ్వర్. నేను కొత్త క్రియేటర్‌ని. నన్ను కొంచెం సపోర్ట్